ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే 23వ కీర్తన 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తెలియజేస్తున్నాను తండ్రి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే అంశం మీద మాట్లాడబోతుండగా, కృపాక్షేమాలు మా వెంట రావాలంటే మీ ఏం చెయ్యాలో తండ్రి ఈ ప్రసంగం ద్వారా వివరిస్తుండగా ప్రతి ఒక్కరి ప్రసంగాన్ని విని ఆ ప్రకారంగా జీవించే కృపను దయచేయమని క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తన గ్రంథము 23లో కనుక మనం చూసినట్లయితే ఈ భక్తుడు రాస్తున్నాడు, దావీదు గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని మాట్లాడుతున్నాడు. మనం అందరము కూడా ఏమి కోరుకుంటామంటే, మనం బ్రతికినంత కాలము కూడా నెమ్మది కలిగి జీవించాలి, సంతోషంగా జీవించాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం. మనం ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దానినే కోరుకుంటాడు. ఆ శరీరాన్ని సుఖపెట్టడం కొరకే రాత్రి అనక పగలనక వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు, దూర ప్రయాణాలు వెళ్తూ ఉంటారు, కుటుంబాన్ని వదిలేసి చాలా దూరంగా 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు. లేదంటే ఒక నెల డ్యూటీ చేసి ఒక నెల ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు. మనం చూస్తున్నాము. అయితే మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు మనకు కావాలంటే ఏం చేయాలో ఈ భక్తులు మనకు తెలియజేస్తున్నాడు. ఏం చేయమని చెప్తున్నాడు? యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని మాట్లాడుతున్నాడు. అంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు నీకు రావాలి అంటే, కావాలి అంటే చిరకాలము కూడా నువ్వు యెహోవా మందిరంలో నివాసం చేయాలి. దేవుడు చెప్పింది అంటే, దేవుని మందిరములో నివాసము చేయుట ద్వారా నీ బ్రతుకు దినములన్నీ కూడా, అంటే మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఆటుపోట్లు వచ్చినా కూడా నువ్వు నిలబడతావు. ఎందుకంటే బండ మీద వేసిన పునాది మీద కట్టబడిన ఇల్లు వరదలు వచ్చినా తుఫాను వచ్చినా ఎలాగైతే కొట్టుకుపోకుండా ఉంటుందో, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆటుపోటును కూడా అధిగమించి సుఖ దుఃఖాలను అధిగమించి ముందుకు సాగిపోతావని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిందని మాట్లాడుతూ ఉన్నాడండి. మరి కృపాక్షేమాలు రావాలంటే ఏం చెయ్యాలి? పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద వ్యాపారం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం మనం. అంటే ఎక్కువ డబ్బు ఉంటే మనం నెమ్మదిగా ఉంటాం అని చెప్పి అనుకుంటాం మనం. ఎక్కువ డబ్బు ఉన్నవాడు మనశ్శాంతి ఉండదు, ఎక్కువ డబ్బు ఉన్నవాడికి ఆరోగ్యం ఉండదు. ఈ డబ్బు ఎక్కువ ఉండి ఆరోగ్యం లేకుండా, ఏమీ తినకుండా, మనశ్శాంతి లేకుండా ఉంటే ఎందుకు ఉపయోగం? కనుక మన దేవుడైతే అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు. అవన్నీ కూడా మనకు అనుగ్రహించాలంటే మన చిరకాలము యెహోవా మందిరంలోని నివాసము చేసేదని మాట్లాడు. అంటే 365 రోజులు దేవుని మందిరంలో ఉంటానని కాదు దాని అర్థం. అంటే ప్రతిరోజు నేను లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటాను, బయటికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుంటాను, బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటాను. దేవుడు నాకు మంచి ఆహారం ఇచ్చినప్పుడు ఆహారం కొరకు నేను నా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా జీవితంలో జరిగిన ప్రతి మేలుని బట్టి ప్రతిదినము కూడా నా దేవుని నేను స్తుతిస్తూ ఉంటాను. నా ప్రతి అక్కర దేవునికి నేను తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఆదివారం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ ఉంటాను. నేను రక్షించబడ్డాను కనుక, నా పాపములు కడిగివేయబడ్డాయి కనుక, పరిశుద్ధాత్మనే వరం నాకుంది కనుక, నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది కనుక, నేను దేవుని యొక్క కుటుంబంలో ఉన్నాను కనుక, దేవుడు ఎల్లప్పుడూ కూడా నన్ను క్షేమకరంగా చూస్తాడనే నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు నోటితో ఒప్పుకున్నావో, హృదయం మంది విశ్వసించావో, నువ్వు రక్షించబడ్డావో, దేవుని కుటుంబంలో నువ్వు ఉంటావు. తండ్రి దాతగా ఉంటాడు, కుమారుడు సంరక్షణగా ఉంటాడు, పరిశుద్ధాత్మ కాపుదలలో నువ్వు జీవిస్తూ ఉంటావు.
అందుకని కృపాక్షేమాలు నీ వెంట వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధికి బయట ఉన్న వాడికి కృపాక్షేమాలు ఉండవండి. వాడు ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. కానీ దేవుని యొక్క మందిరంలో కనుక నీవు ఉన్నట్లయితే నువ్వు ఎల్లప్పుడూ కూడా క్షేమకరంగా ఉంటావు. మనం క్షేమకరంగా ఉండాలి అంటే ప్రతి ఆదివారం కూడా మానకుండా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఎందుకంటే నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్మని మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముఖం మనోహరము, నీ స్వరము మధురము అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే రక్షించబడి మనం దేవుని యొక్క కుటుంబంలో ఉన్నాం కనుక తండ్రి అయిన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆ దేవునికి మనం ముఖం చూపించాలి. ఇవాళ అనేక మంది ఇవాళ దేవుని సన్నిధికి రాకుండా తన సొంత కార్యాలు చూసుకుంటూ ఉన్నారు. ఇవాళ దేవుని కంటే వాళ్ళు ఈ లోకంలో కుటుంబానికి అలాగనే తన సొంత పనులు చూసుకుంటున్నారు. అటువంటి వారు ఎంత సంపాదించినా కూడా వారు కృపాక్షేమాలు కలిగి ఉండలేరు, నెమ్మది కలిగి ఉండలేరు. దేవుడు తెలియజేస్తున్నాడు. నీకు నెమ్మది కావాలంటే, దీర్ఘాయువు కావాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండి తీరాలి, నువ్వు రక్షించబడి ఉండాలని చెప్పి దేవులేఖనం మనకు తెలియజేస్తుంది. అందుకే 27వ కీర్తనలో ఒక మాట ఉంది. మనకి 27వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే తెలివైన వాడు చేసే పని అండి. రక్షించబడినవాడు దేవుడితో ఇలా అడగాలి. ఏమని అడగాలంటే, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగానని చెప్తున్నాడండి. మనం దేవుడిని ఏమడుగుతాం? నా అప్పులు తీర్చు, నా అక్కర్లు తీర్చు, లేదంటే నేను ఉన్నతమైన స్థానం నడిపించు, లేదంటే ఏదో ఆరోగ్యం ఇవి, అది చెయ్యి, ఇది చేయమని అడుగుతాము. కానీ ఈ భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. ఆ వరాన్ని అదేంటంట, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిలో నివసింపగోరుచున్నాను మాట్లాడుతాను. గమనించండి, పరలోకం వెళ్ళాలని చెప్పి అనుకున్నవాడు, తన జీవితం క్షేమకరంగా ఉండాలని చెప్పి అనుకునేవాడు, తన కుటుంబం అంతా క్షేమకరంగా ఉండాలని చెప్పి అనుకునేవాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఒక వరం అడుగుతాడు. ఆ వరం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ప్రసన్నతను ప్రతిరోజు చూడాలండి. మనం అది దేవుని యొక్క ప్రసన్నతలో మనం జీవించాలండి. దేవుని కాపుదల్లో మనం జీవించాలి. మనం ఆయన దక్షిణాస్తం కింద మనం జీవించాలి. అందుకే మహోన్నతిని చోటన నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని చెప్తున్నాడు. మహోన్నతిని చోటని కనుక నువ్వు నివసించినట్లయితే సర్వశక్తిని నీడను విశ్రమిస్తావు నువ్వు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దొరుకుతుందండి. ఆయన రెక్కల కింద ఉన్నవాడిని ఎవడో కూడా ఏమీ కూడా చేయలేడండి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాము, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే కాపాడుకుంటూ వచ్చాడో శత్రువుల చేతుల నుండి. అందుకే మనం ఏమడగాలి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఎక్కడ? ఆయన ఆలయాన్ని మానకూడదని మనం ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిలో నివసింపవచ్చునని మాట్లాడుతున్నాడు. మన జీవితకాలం అంతయు కూడా ప్రభు దినాన్ని దేవుని యొక్క మందిరంలో మనం నివాసం చేస్తూ ఉండాలి. దేవునితో ఎక్కువ గడపడం మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎంత ఎక్కువగా నువ్వు దేవునితో గడుపుతూ ఉంటే అంత అలా దేవునిగా నువ్వు మారిపోతూ ఉంటావు, దేవునిలాగా నువ్వు మారిపోతూ ఉంటావు. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలండి. అందుకే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దావీదు నెమ్మదికరంగా ఉన్నాడండి. దానికి కారణం ఏంటంటే చిరకాలము దేవుని మందిరంలో నివసించడం. మనకు చెప్పడమే కాదండి, అతను చేసి చూపించాడండి. అందుకే ఆరాధన మనం నిర్లక్ష్యం చేయకూడదు, మనం బైబిల్ తరగతులు నిర్లక్ష్యం చేయకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నిర్లక్ష్యం చేయకూడదని మనం సంఘంలో ఎక్కడైనా ఒక చోట మీటింగ్ ఉందన్నప్పుడు మానకుండా మనందరము కూడా వెళ్తేనే నీ కృపాక్షేమాలు నీ వెంట వస్తాయని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కనుక మనం చూసినట్లయితే తిమోతి పత్రికలో ఒక మాట ఉందండి, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నిన్ను తప్పిస్తాడు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్రభువుని ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు నన్ను రక్షించని మాట్లాడుతున్నాడండి. నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నువ్వు పాపం వైపు వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. దుష్టులతో సాంగత్యం చేయకుండా కాపాడుతూ ఉంటాడండి. పాపం నీ దరికి రాకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడండి నువ్వు దేవుని మందిరంలో నివాసం చేస్తున్నప్పుడు. అందుకే తెలియజేస్తున్నాడు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు నన్ను రక్షించును, యుగ యుగములో ఆయనకు మహిమ కలుగును గాకని మాట్లాడుతున్నాడండి. యుగ యుగాలు కూడా దేవునికి మహిమ కలిగేలా మనం జీవించాలి. అప్పుడే మన దినదినము కూడా మనం వర్ధిల్లుతూ ఉంటాం, ఆయన కృపాక్షేమాల్లో మనం తోడుగా ఉంటామని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే మనం ఎంత కష్టపడినా, ఎన్ని టన్నుల ఆహారాన్ని దేహానికి పెట్టినా, మనం ఎంతసేపు నిద్రపోయినా భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోతుందని మాట్లాడుతున్నారు.
ఏ దేహాన్ని అయితే మనం సంతోష పెట్టుకుంటున్నామో, ఏ శరీరాన్ని సంతోషం కొరకు మనం పరుగులెడుతున్నామో, ఏ శరీరం కొరకు ఇల్లు కట్టుకుంటున్నామో, ఏ శరీరం కొరకు చక్కటి పరుపులు వేసుకుంటున్నామో, ఏ శరీరం కొరకు చక్కటి ఆహారాన్ని మనం తింటున్నామో, ఈ శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి ఎంత మనం ఇచ్చిస్తున్నామో ఒకసారి మీరు ఆలోచించేయండి. కానీ ఎంత చేసినా కూడా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ దేహము, ఈ శరీరము శిథిలమైపోతుంది. తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏదో రకం దీన్ని వదిలిపెట్టేయాలి మనం, కోట్లు సంపాదించుకున్నా కూడా. అందుకే మాట్లాడుతున్నాడు. మరి ఏది శాస్త్రము? చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకు ఉందని ఆ పరలోకం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆ పరలోకం నువ్వు కావాలంటే భూమి మీద సంఘమే పరలోకపు గవని. ఆ రక్షించబడి ఎవరైతే ఆ పరలోకపు గవని దాటి సంఘంలోకి వస్తారో వాడు పరలోకవాసిగా ఉంటాడని చెప్తున్నాడు. కనుక భూమి మీద మన నివాసం ఏమవుతుంది? ఏదో ఒక రోజు శిథిలమైపోతుందండి. రోజు రోజుకి వయసు పెరుగుతున్న కొద్దికి మన శరీరం క్షీణించిపోతూ ఉంటుందండి, శిథిలమైపోతూ ఉంటుందండి. కానీ చేతి పనికోక దేవుని చేత నిర్మాణమై ఉన్న ఆ పరలోకం మనకు శాస్త్రం కనుక నువ్వు చిరకాలము దేవుని మందిలో నివాసం చేసినట్లయితే నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు రావటమే కాకుండా ఉండటమే కాకుండా నువ్వు పరలోకంలో కూడా సంతోషంగా ఉంటావని చెప్పి ఈ దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉందండి. ఇంకా చూసినట్లయితే 17వ కీర్తన 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదని మాట్లాడుతున్నాడు. మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే 2-3 నా నామమును కూడుకుని ఉంటారో అక్కడనే ఉంటానని సెలవిచ్చాడు కనుక మన దేవుడు ఆయన మనల్ని చూస్తాడు. ఆయన ముఖదర్శనం, మన ముఖదర్శనం, ఆయన వాక్యంలో ఆయన ముఖదర్శనం మనం చేసుకుంటాం. ఆయన పాటలు పాడినప్పుడు ఆయన ముఖదర్శనాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఆయన శరీరత్వాల్లో పాలు పంచుకున్నప్పుడు ఆయన ముఖదర్శనాన్ని మనం చేసుకుంటూ ఉన్నాము. అందుకే నేనైతే నీతి గలవాడనే నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడును నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందని మాట్లాడుతున్నాడు. గమనించండి, ఇక్కడ ఇవన్నీ నేర్చుకోవాలి. మనం నిజమైన క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? మనం ఎప్పుడు చూసినా ఈ భూ సంబంధమైన వాటి కొరకే మన సొంత కార్యాల వైపు మనం తిరుగుతున్నాం, కానీ శాశ్వతమైన దానికోసం మనం తిరగటం లేదు. మనం ఇంకా చూసినట్లయితే 30వ కీర్తన 11:12 చూసినట్లయితే, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నువ్వు నాట్యముగా మార్చున్నావు అని మాట్లాడుతున్నాడు. చూసారా, అంగలార్పు అంటే ఏంటి? మనకు బాధ కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏడుస్తాం, మనం కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటాం. మనకేం చేయాలో తెలియదు, మనం నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితం అంతా దుఃఖంతో, బాధతో నిండిపోతూ ఉంటుంది. అయితే నువ్వు రక్షించబడ్డావు గనక, దేవుని యొక్క సంఘములో ఉన్నావు గనక, దేవుని బిడ్డగానే ఉన్నావు గనక, ఆ కష్టంలో కూడా దేవుని విజ్ఞప్తి చేస్తున్నావు గనక, దేవుని గణపరుస్తున్నావు గనక ఇక్కడ మాట్లాడుతున్నా, నా ప్రాణము మౌనంగా ఉండకుండా ఇంతకు ముందు తన జీవితంలో చేసిన మేళను బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తూ తన సమస్త ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియజేసినప్పుడు ఆ కష్ట సమయంలో కూడా దేవుని కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చున్నావు అని మాట్లాడు. ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చంట. చూడండి, మనం దుఃఖంతో ఉన్నప్పుడు కూలబడిపోతాం, మనం తల కూడా సరిగా దూకోం, మనం సరైన బట్టలు వేసుకున్నామో కూడా మనం చూసుకోమని. అలా సంతోషం ఉన్నప్పుడు గొంతులు వేస్తుంటాం, డ్యాన్స్ చేస్తుంటారు. సంతోషంగా ఉన్నప్పుడు డ్యాన్స్ ఎప్పుడు చేస్తున్నా సంతోషంగా ఉన్నవాడు డ్యాన్స్ చేస్తూ ఉంటారండి వాడు. అలాగే దుఃఖంలో ఉన్నవారు ఎవరు కూడా డ్యాన్స్ చేయరండి వాడు. అంటే దుఃఖాన్ని నాట్యంగా అంగలార్పును నాట్యంగా మార్చుతున్నాడు మన దేవుడు. ఎందుకని నువ్వు చిరకాలము దేవుని మందిలో నివాసం చేస్తున్నావు కనుక, నీ బ్రతుకు దినంలన్నీ కృపాక్షమల్ని వెంట వస్తాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు కనుక, వాగ్దానం చేశాడు కనుక మనకి నీ అంగలార్పును నాట్యంగా మార్చాడు దేవుడు. నీవు నా గోనబట్టని విడిపించి సంతోషవస్త్రాలను ధరింపజేసి ఉన్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. పూర్వకాలంలో ఏదైనా దేవుడు కీడు చేయబోతున్నప్పుడు రాజుతో సహా వాళ్ళు ఏం చేసేవారంటే, రాజు అయితే రాజు కిరీటాన్ని తీసేసి, రాజు దుస్తులు తీసేసి, వస్త్రాలు తీసివేసి, గోనబట్ట కట్టుకుని పెట్ట మీద కూర్చుని ఆ బూడిద నెత్తి మీద జరుపుకునేవారండి. దుఃఖం వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ. అయితే ఆ దేవుడు ఏం చేశాడండి? ఆ గోనె వస్త్రాన్ని తీసేసి సంతోష వస్త్రాన్ని నన్ను ధరింపజేస్తున్నావు, యెహోవా నా దేవా నిత్యము నేను స్తుతించదని మాట్లాడుతున్నాడు. మన దుఃఖం దేవుడు మనం విడిపించినప్పుడు, అంగలార్పుని నాట్యంగా మార్చినప్పుడు, మన సంతోష వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు
మనం ఏం చేయాలంటే నిత్యము దేవుని స్తుతించాలి. చాలామంది దేవుడు మేలు చేసిన తర్వాత దేవుడిని మర్చిపోతూ ఉంటారండి వాడు. ఈవేళ చాలామంది కృతజ్ఞులండి, కృతజ్ఞత కలిగిన వారు కాదండి చాలామంది. ఈవేళ ధనాన్ని ప్రేమిస్తున్నారండి. ధనాన్ని ప్రేమించకూడదు. మనం ఈ లోకంలో ఏది మనకు శాస్త్రం కదండి దేవుని ముందు. అందుకే మీరు ఎవరైనా నన్ను వెంబడించాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్తున్నాడు దేవుడు. దేవునికి అత్యధిక ప్రాధాన్యత మనం ఇవ్వాలని చెప్పి ఇక్కడ దైవలేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనకు ఇంకా చూసినట్లయితే 103వ కీర్తనలో మాట ఉందండి. ఆయన నిబంధన గైకొంచి దేవుని మందిరంలో ఉండటమే కాకుండా అక్కడ ఏ వాక్యాలు అయితే చెప్పబడుతున్నాయో, ఏమైతే ప్రకటింపబడుతున్నాయో, ఈవేళ మేము ఏమైతే నీకు ప్రకటిస్తున్నామో అవన్నీ కనుక నువ్వు విన్నట్లయితే ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగంలో నిలిచి ఉంటుంది. ఆయన నీతి వారి పిల్లల తరతరంలో నిలిచి ఉంటుందని ఇక్కడ మాట్లాడుతున్న పాత నిబంధన గ్రంథంలో గమనించారు. మనం దేవునిలో ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని అనుసరించినప్పుడు, ఆయన నిబంధన గైకొన్నప్పుడు, ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించినప్పుడు యుగ యుగాల్లో కూడా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే మనం చనిపోయే వరకు కూడా మన దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అందుకే భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం, దుష్టలోకంలో మనం జీవిస్తున్నాం. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిని వెంబడించవలసిన అవసరం మనం కలిగి ఉన్నాం. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా కనుక మనం చూసినట్లయితే 21వ కీర్తన 4వ వచనం, ఆయుష్ నిమ్మని అతడు నన్ను వరం అడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలము నువ్వు దీర్ఘాయువును నీవు దయచేస్తున్నాను మాట్లాడుతున్నాడు. ఈవేళ హిజ్కియా ఆయుష్ నిమ్మని అడిగితే తిరిగి ఇచ్చాడు దేవుడు. అలాగే ఈవేళ మనకు కూడా దేవుడు దీర్ఘాయుషిస్తాడు, మనకి దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాడు మన దేవుడు. ఈ విషయాన్ని మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వారమే. అందుకే 36వ కీర్తనలో ఒక మాట ఉందని చూడండి. 36వ కీర్తన 7 నుంచి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నువ్వు దేవుని మందిరంలో కనుక నువ్వు ఉన్నట్లయితే ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారని మాట్లాడుతున్నాడు. నీ రెక్కల నీడలో ఆనాడు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, వారికి ఎండ తగలకుండా. ఆ ఎడారిలో రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడండి, వెలుగుగా ఉన్నాడు. అదేవిధంగా మనం వేసే ప్రతి అడుగులోనూ కూడా నువ్వు రక్షించబడి కొత్త నిబంధన సంఘంగా సభ్యుడిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఆనాడు ఇశ్రాయేలును ఎలాగైతే కాపాడాడో అంతకంటే ఎక్కువగా నిన్ను కాపాడుతుంటాడని చెప్తున్నాడు. అందుకే ఆయన రెక్కల నీడన మనకి ఏం కలుగుతుందంటే ఆశ్రయం కలుగుతుందని చెప్తున్నాడండి ఇక్కడ. ఆయన రెక్కల నీడన మనకి ఏం కలుగుతుందంటే ఆశ్రయం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. ఈవేళ మన ప్రాణాన్ని విడిపించాడు మన దేవుడు. ఎవరు మన ప్రాణాన్ని విడిపిస్తారు? ఏ డాక్టర్ కూడా మన ప్రమాణాలను బ్రతికించేయడండి మనం చనిపోతే. కానీ దేవుడు మరణం నుండి విడిపించాడు, మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అందు నిమిత్తం ఆయన ఎంతో త్యాగం చేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా చూడండి ఏమని మాట్లాడుతున్న 8వ వచనంలో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారండి. వేళ గమనించండి, వేళ యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు, యేసుప్రభు కూడా ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి లోట్లు కూడా లేవండి. 2 సార్లు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందిగా 2 గంపలు ఇస్తారండి. గమనించండి, ఆయన దగ్గర సమృద్ధమైన ఆహారం ఉంటుందండి. ఆయన మేలుతో మన హృదయాలు తృప్తిపరుస్తున్నాడండి. వేళ మన సంకటాలన్నీ కూడా కుదుర్చుతున్నాడండి. ఆయన మేలుతో మన హృదయాలు తృప్తిపరుస్తున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్తుపెట్టుకోండి. అందుకే నీ మందిరం యొక్క సమృద్ధి వలన నువ్వు దేవుని మందిరంలో నాటబడిన వాడైతే ఆయన ఆవరణలో వదిలుతాను. నువ్వు దేవుని మందిరానికి బయట ఉన్నావు, ఎందుకు రక్షించబడమంటున్నావు? రక్షించబడిన వాడే దేవుని కుమారుడుగా ఉంటాడు. రక్షించబడిన వాడే దేవుని మందిరంలో శాస్త్రభ్యుడిగా ఉంటాడండి. రక్షించబడకపోతే దేవునికి వెలుపడున్నావు. నువ్వు వెలుపటి నీకు ఎటువంటి రక్షణ నీకు దొరకదండి. నీకు ఈ లోకం నిండా శత్రువులు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుడు తెలియచేస్తున్నాడు మనకి. కనుక దేవుడు ఇంకా ఏమని తెలియచేస్తున్నాడు అంటే మనకి చూడండి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారండి. దేవుని యొక్క మందిరం వల్ల మనం సంతృప్తి నొందుతున్నాం. మనం ఆయన ప్రతి వారు అక్కడ తీర్చాడండి. ఆయన యేసుప్రభు వారు
అనారోగ్యంగా ఉన్న వాళ్ళు బాగు చేశాడు. అలాగనే నేటికి 3 దినాలు అయిపోయింది వీళ్ళు మన దగ్గర ఉండి. వీళ్ళ సొమ్ముసిల్లిపోతారు ప్రయాణం చేస్తుంటేని. గనక వీరికి ఆహారం పెట్టనని చెప్పి దేవుడు వారందరికీ కావాల్సిన ఆహారాన్ని తెచ్చేశాడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు కానాను పాలు తేనె ప్రవహించే దేశం ప్రవహిస్తున్నప్పుడు వారు ఏ పని కూడా చేసుకోలేదండి. వారికి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు దేవుడు, సంతృప్తిగా ఆహారాన్ని కురిపించాడు దేవుడు. అందుకే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నీ వారికి త్రాగనిచ్చుచున్నావు. చూసారా, ఒకే బండలో నీళ్ళు తాగారండి. నీళ్ళు లేకపోతే బండ నుంచి నీళ్లు రప్పించాడు మన ప్రభు, మన తండ్రి అయిన దేవుడు అన్నప్పుడు అలా సమృద్ధిగా తాగారు. అదేవిధంగా అటువంటి సమృద్ధినే నీకు ఈవేళ మనకి ఇస్తున్నాడండి ఈవేళ దేవుడు. ఆనంద ప్రవాహంలో నీ వారికి త్రాగనిచ్చుచున్నావు. నీ యొద్ద జీవపోట కలదండి. మన యొద్ద దేవుని యొద్ద జీవపోట కలదు అంటే ఎప్పుడు కూడా బ్రతికిస్తాడు. ఆయన శరీరక్తాలు మనం పాలు పంచుకున్నప్పుడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు, వానేందు నేను వానేందులో ఉండి అంత్యదినమున వాని లేపుదలని సెలవిచ్చాడు మన దేవుడు. కనుక మనం ఏమీ చేయలేదు. అందుకే నీ యొద్ద జీవపోట కలదు. అలాగనే సవరిస్తూ మాట్లాడాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నీకు ఎప్పుడు దాహం కొనమని చెప్తున్నాడు. అంటే నీ వెలుగును పొంది మేము వెలుగును చూచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాల నీ నీతిని ఎడతకు నిలుపమని చెప్పి మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క మందిరంలో మనం ఉండటం ద్వారా, నివసించడం ద్వారా కృపాక్షేమాలు మనకి ఎల్లప్పుడూ కూడా వస్తాయని చెప్పి ఇక్కడ దైవలేఖనం మనకు తెలియజేస్తుందండి. అందుకే మనం ఎప్పుడూ కూడా మనం ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం చిరకాలము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం నివాసం చేయాలని చెప్తున్నాడు. ఇంకా 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గము నీవు నాకు తెలియజేసదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు, జీవ మార్గాన్ని తెలుసుకుంటారు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదండి. బయట ఎక్కడ కూడా మనకు సంపూర్ణ సంతోషం కలదండి. నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. చూసారు, దేవునితో ఉండటం ఎన్నో ఉపయోగాలు మనకు ఉన్నాయి. మీరు అందరూ కూడా తెలుసుకుని ఈ నిత్య సుఖాలన్నీ కూడా మీరు పొందాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇంకా 73వ కీర్తన 24, 26 చూసినట్లయితే, నీ ఆలోచన చేత నేను నడిపించదు. దేవుని మందిరంలో ఉంటే దేవుని ఆలోచన చేత మనం నడిపించబడుతుంటాం. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. తర్వాత పరలోకం మనం వెళ్ళిపోతుంటాం. ఆకాశం మందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదని చెప్పి భక్తులు ఎలాగైతే మాట్లాడుతున్నాడో, ఈ లోకంలో మనం దేనికి కూడా మీరు విలువకండి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశయ దుర్గమును స్వాస్థమైనని చెప్పి భక్తులు ఎలాగైతే మాట్లాడుతున్నాడు, మనము కూడా దేవుని దేవుడు భయభక్తులు కలిగి ఉండి ఆయన కృపాక్షేమాలు మన వెంట వచ్చేలా చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. నీ మందిరంలో చిరకాలము నివసిస్తే తండ్రి ఎటువంటి కృపాక్షేమాలు మేము కలిగి ఉంటాం ఈ ప్రసంగం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. కనుక ఆరాధన నిర్లక్ష్యం చేయకుండా తండ్రి, ప్రార్థన సహవాసం మంది ఎల్లప్పుడూ మేము జీవిస్తూ తండ్రి, నీవు దాచి ఉంచిన ప్రతి మేలు పొందేలా చేసి నిత్య జీవానికి వారసులుగా చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరూ కూడా నీకు విధేయత కలిగి జీవించేలా చేయమని, సంపూర్ణ సంతోషం పొందేలా చేయమని వేడుకుంటూ తండ్రి, నీ బిడ్డలుగా వారిని స్వీకరించావు గనుక తండ్రి, వారిని తండ్రి ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ కృప దయచేసి తర్వాత నిత్య జీవానికి వారిని చేర్చమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేయమని వేడుకుంటూ, మా సహోదరి సహోదరులందరికీ మా ప్రార్థన దయచేయమని, వారి ఉదయవాంఛలన్నీ కూడా తీర్చమని, మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.